మహేశ్వరి డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. ఈ జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుక్ల తిథియ నాడు జరుగుతుంది. అసలు పూరి జగన్నాథ యాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? ఇంద్రద్యుమ్నుడు అనే రాజు మొట్టమొదటిసారిగా పూరి జగన్నాథుడి ఆలయాన్ని కట్టించాడు. ఆయన భక్తికి మెచ్చిన మహావిష్ణువు ఒక వరం కోరుకోమంటాడు. ఆ రాజు నీ దర్శనమే నాకు మహాభాగ్యం అని అంటాడు. కానీ స్వామి, నాకు ఒకే ఒక కోరిక ఉంది. నాకు పిల్లలు ఎప్పటికీ పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయమని అంటాడు రాజు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ఆలయాన్ని నాది అని నీకు నీ భక్తులకు మధ్య రాకూడదని వరం కోరుకుంటాడు రాజు. రాజు భార్య పేరు కుండిచ. ఇది విన్న రాజు భార్య బాధతో, రాజా, నాకు తల్లి అయ్యే భాగ్యమే లేదా అని చాలా రోజులు బాధపడుతుంది. ఇది విన్న జగన్నాథుడు ప్రత్యక్షమై, అమ్మా, నేను నా అన్నా చెల్లెళ్ళు నీకు పిల్లలుగా ఉంటాము. ప్రతి సంవత్సరం 9 రోజులు నీ దగ్గరే ఉంటాము. నిన్ను తల్లిగా భావిస్తాము అనే వరాన్ని ప్రసాదిస్తాడు జగన్నాథుడు. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం రథం మీద కూర్చొని కుండిచ ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వస్తాడు జగన్నాథుడు. అంతటి కరుణామూర్తి మన జగన్నాథుడు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున 108 కలశాలతో చల్లటి నీళ్లతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ చల్లటి నీళ్లు శీతలాదేవి గుడి దగ్గర ఉన్న సోనాకాన్ అనే బావిలో నుంచి తీసుకొని వచ్చి స్నానయాత్రను జరుపుతారు. ఆ తరువాత స్వామివారికి గణపతి వేషం వేస్తారు. తరువాత స్వామికి, బలరాముడికి, సుభద్రకు జ్వరం వస్తుంది. స్వామివారికి అలంకరణ మొత్తం తీసేస్తారు. తర్వాత బట్టలు, మఫ్లర్లు తీసుకొని స్వామివారికి చుడతారు. తర్వాత గుడిలో ఒక చోట పడుకోబెట్టి ఔషధాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత 15 రోజుల పాటు మనకు దర్శనం అనేది లభించదు. 15 రోజులు దాటిన తర్వాత రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది. జగన్నాథుడి రథాన్ని నందిఘోషని, బలరాముడి రథంని తాళధ్వజమని, సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజమని పిలుస్తారు. రథంలో బయలుదేరి స్వామి గుండీచ మందిరానికి వెళ్తారు. పంచమి రోజున హేరా పంచమి అనేది తర్వాత జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం హేరా పంచమి గురించి తెలుసుకుందాం. అంతవరకు జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.